గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా మనం చూసాం కదా. ముఖ్యంగా ఏపీలోని పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి సిట్ దర్యాప్తు చేసింది. అందులో ఎవరి పాత్ర ఉంది, ఏంటి, ఏ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ఒక నివేదిక తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. 150 పేజీల నివేదిక నిన్న సిట్ బృందం డీజీపీకి ఇచ్చారు. డీజీపీ సీసీకి ఆ యొక్క నివేదిక ఇవ్వబోతున్నారు. దాదాపు 1370 మంది పై కేసు నమోదైంది. కేవలం దానిలో 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మరొక 94 మందికి నోటీసులు కూడా ఇచ్చారు. సో మొత్తానికి దీని వెనక ఎవరున్నారు, ఏంటి అనే దానిపైన ప్రస్తుతం ఆ నివేదిక పైనే ఉంది. మరి ఎవరు, ఏంటి, ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఈ దాడులు వెనక కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశానికి సంబంధించి ఆ నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి రఘురామ్ గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా దీపక్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. దీపక్ రెడ్డి గారు, నేను చెప్పినట్టు ఇంతకుముందు సిట్ అయితే డీజీపీకి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో బయటికి వస్తున్న పేర్లు ఏంటంటే ఇది ఒక రాజకీయ ప్రమేయం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, లేకుంటే ఈ రకంగా అల్లర్లు జరగవు అనే విధంగా ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అందులో ఒక పోలీస్ పాత్ర కూడా ఉంది అనేది కూడా బాగా చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. నిన్న ప్రెస్ రిలీజ్ చేసిన సిట్ రిపోర్ట్ లో పేజ్ 2 ఈ 2 పారాగ్రాఫ్స్ అయితే కొంచెం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందండి. The SIT noticed that many of these offences are extremely serious in nature because of the brazen acts. The next paragraph lo, the SIT identifies many lapses in investigation and has given clear instructions. అంటే ఇవి ఒక దగ్గర చాలా ల్యాప్సెస్ కనపడినాయి అండ్ మరొక దగ్గర ఇది చాలా సీరియస్ ఆఫెన్సెస్ దీంతో ఉన్నాయి అని చెప్పి వారే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్ గా సిట్టే ఒప్పుకున్నప్పుడు ఇక్కడ సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు ఏ ఆఫీసర్లు తప్పు చేసినారు, ఎక్కడ ఏమి ల్యాప్సెస్ ఉన్నాయి, పలాని ఆఫీసర్ల పైన ఈ చర్య తీసుకున్నారు అని చెప్పి ఉండుంటే ఇంకా ప్రజలకి ఒక నమ్మకం అనేది, ఒక ధైర్యం అనేది వచ్చుండేది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మీరు చూస్తే 68 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి పోస్ట్ పోల్ వయలెన్స్ ఎప్పుడు జరగలేదు అని మన ప్రెస్ సోదరులు అందరూ చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో కూడా ముఖ్యమంత్రి గారు నాకేం పట్టలేదు అని చెప్పి ఆయన వెకేషన్కి వెళ్ళిపోయినాడు అని అంటే ఎటువంటి సీరియస్నెస్ ముఖ్యమంత్రి గారికి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు అవుట్ ఆఫ్ కంట్రీ పోతున్నారు అని అంటే ఒక డిప్యూటీ సీఎంకో లేకపోతే వేరే ఒక మంత్రికో బాధ్యత ఇచ్చిపోవాలా. ఇక్కడ ఒక ఐఏఎస్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయినారు. సో ఎట్లా మన వ్యవస్థల్ని మీరు నిర్వీర్యం చేస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సిట్ లో మీరు చూస్తే 4 టీమ్స్ గా ఫామ్ చేసి వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఎవరు జూనియర్ లెవెల్ డిఎస్పీ లెవెల్ అండ్ సిఐ లెవెల్ ఉన్నారు ఆ టీముల్లో. వాళ్ళు ఎస్పీల పైన ఇన్వెస్టిగేషన్ చేస్తే కరెక్ట్ గా వస్తుందా అండి? సో ఈ ఎంక్వైరీ అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండుండేది. వాళ్ళకి ఇచ్చిన షార్ట్ టైంలో ఇంతవరకు ఏమి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి మనకు కాంక్రీట్ గా చెప్పడం జరగలేదు. కానీ దీని లోపల నుంచి సరిగ్గా మీరు పని చేయకపోతే రేపు తెలుగుదేశం పార్టీ రాగానే ఖచ్చితంగా మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఇవన్నీ దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో మేము బయటకు తెచ్చేదానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఒక 2 ఆస్పెక్ట్స్ చెప్పి నేను ముగిస్తానండి. మోహన్ చారి అని చెప్పి ఆయనని ఏసీబీకి సంబంధించిన ఆఫీసర్ ని తీసుకొని వచ్చి సిట్ లో వేశారు. జనరల్ గా లా అండ్ ఆర్డర్ వాళ్ళనే వేస్తారు, ఏసీబీ వాళ్ళని వేయరు. ఈయనని దాంతో వేశారు. ఆయన మీద అనేక కంప్లైంట్స్ తెలుగుదేశం పార్టీ గతంలో పెట్టుంది, ఎందుకంటే ఆయన ఫేవరెటిజం వైసీపీకి చూపిస్తున్నారని. సో ఆ సిట్ లో వేసిన ఆఫీసర్ ని ఆయన 4 o'clock కి రిపోర్ట్ ఇస్తే మళ్ళా సేమ్ అదే గంటలో ఆయన్ని డిఎస్పీ తిరుపతిగా ఆయన్ని మళ్ళా పోస్టింగ్ ఇస్తారు. సో ఏసీబీ ఆయనని తీసుకొని వచ్చి సిట్ లో వేయటం ఏంది, మళ్ళీ ఆయనని సేమ్ విత్ ఇన్ ½ an hour మళ్ళా డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వటం ఏంది? ఆయన మీద అన్ని కంప్లైంట్స్ ఉన్న మనిషిని. సో ఈ సిఎస్ గారే నేనేమడుగుతానంటే, ఒకటి దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు మీరందరూ కూడా ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేశారు, కొంతమంది పోలీసులను మార్చాలి ఎందుకంటే ఇక్కడ వైసీపీ కంటగాగుతూ ఉన్నారు అని. సో వాళ్ళని మార్చారు కాబట్టి ఎక్కడైతే మార్చారో ఆ ప్రాంతంలో ఈ గొడవలు జరిగినట్టు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడము, ఆ యొక్క ఏరియా పైన ఎక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, వాళ్ళని కట్టడి చేయలేకపోయారు ఈ పోలీసులు అని చెప్పుకోలేమా? రాజు గారు, మీరు జర్నలిస్ట్ గా అద్భుతమైన ప్రశ్న అడిగినారు.
మిస్చిఫ్ అంతా అక్కడే ఉందండి మీరు అడిగిన ప్రశ్నలోనే. ఎందుకు అనంటే ఇప్పుడు ఏ సిఎస్ గారు సరిగ్గా చేయటం లేదని మేము కంప్లైంట్ ఇచ్చినామో ఆ సిఎస్ గారే ఒక 2-3 పేర్లు ఈసీకి ఇచ్చినారు. సో వారు కరెక్ట్ అయిన పేర్లు ఇచ్చిండుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. ఇచ్చింది ఆయనే. ఇప్పుడు మళ్ళా యాక్షన్ తీసుకోమని చెప్పి రికమెండ్ చేసింది ఆయనే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే ఏముంది, ఐఏఎస్ ఐపీఎస్ లాబీల్లో అయితే ఏముంది, ఇప్పుడు చాలా ఆందోళనలో ఉండరు. కేవలం ఎస్సీ ఆఫీసర్లను టార్గెట్ చేసి వేరే వాళ్ళకి మీ ఫేవరెటిజం ఉండే వాళ్ళని వదిలిపెట్టారని చెప్పి ఓపెన్ గా వచ్చి బయట మాట్లాడే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు చూస్తే 307 తిరుపతిలో అయితే ఏముంది, పల్నాడులో అయితే ఏముంది, సేమ్ 307 సెక్షన్ బుక్ చేసినప్పుడు ఒక దగ్గర మీరు సస్పెండ్ మన యాక్షన్ సస్పెండ్ ఎందుకు చేశారు, ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు? ఆఫెన్స్ సేమ్, సెక్షన్ సేమ్ కదా. సో ఫేవరెటిజం చేస్తున్నారు అని చెప్పి క్లియర్ గా ఈ రోజు ఆఫీసర్స్ మాట్లాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో మొరాల్ కూడా తగ్గిపోయింది. మీరు చేస్తుంటే ఇద్దరిని సస్పెండ్ చేయాలా, ఒకరిని ట్రాన్స్ఫర్ చేసి ఒకరిని సస్పెండ్ చేయటం ఏంది? మళ్ళీ పల్నాడు కలెక్టర్ మీద మీరు వైసీపీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీరు చూస్తే ఆ కంప్లైంట్ ప్రకారమే వీళ్ళు ముందుకు పోయినట్టు జరుగుతా ఉంది. ఇప్పుడు తాడిపత్రి మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, 91 మందిని అరెస్ట్ చేస్తే దాంతో మెజారిటీ అరెస్ట్ చేసింది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే. ఎక్కడ ఫేర్నెస్ ఉంది? 700 పైగా మీరు పెట్టినారు కదా అక్కడ, అంటే 55% తాడిపత్రి పెట్టినారు. దాంతో కూడా మెజారిటీ మీరు టీడీపీని టార్గెట్ చేసే ఉద్దేశంతోనే ముందుకు పోతున్నారు ఇప్పుడు ఉండే అరెస్ట్ ప్రకారం అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్ గా పనిచేసి ఉంటే ఈ జరుగుండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ అయింది కనుక పెద్దారెడ్డి దాంట్లో ఉన్నాడు. ఎందుకు? భయంతో. ఈ భయం ఆ రోజు ఎందుకు లేదు? ఎందుకు ప్రతి 20 నిమిషాలు ఒక్కొక్క ఇన్సిడెంట్ చేసుకుంటా, స్వైర విహారం చేసుకుంటా, కొట్టుకుంటా ముందుకు పోయినాడు? దీన్ని బట్టి ఒక అంచనాకి రావచ్చు అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ ముగిస్తున్నాను. రైట్. రఘురామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రఘురామ్ గారు, ఏంది ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు దీపక్ గారు చెప్పినట్లు నిజంగా ఇక్కడ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుందా? ఇంకోటి, ఈ గొడవలు జరుగుతున్నాయి, అల్లలు జరుగుతుంటే ముందుగా ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పక్కా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో జరిగే అవకాశం ఉంది అని. ఇక్కడ పూర్తిగా ఇంటెలిజెన్స్ కూడా ఏమైనా వైఫల్యం చెందింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా దీంట్లో కొట్టొచ్చిన కనబడుతోంది. ఎందుకంటే వాళ్ళ పనే అది. ఏమి ఎన్నికల్లో సజావుగా నిర్వహించడము, దాని తర్వాత తదనంతరం కూడా పరిణామాలు, తర్వాత ఇంకా ఇమీడియట్ గా ఓటింగ్ కౌంటింగ్ లేదు కాబట్టి, ఇంకా టైం ఉంది కాబట్టి మనకు ఇంకా ప్రశాంత వాతావరణం ఉండాల్సిన పరిస్థితి నుంచి కొట్లాటకు దారితీసే పరిస్థితులు ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యము, వైఫల్యము దీంట్లో కనబడుతోంది. ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలండి? ఫస్ట్ అధికారులే. దీన్ని ఉండేది అక్కడ వాళ్లే. ఇప్పుడు ఎవరు ప్రొవోకేట్ చేసినా, ఏ పార్టీ ఏ వ్యక్తులు ప్రొవోకేట్ చేసినా ఫస్ట్ కంట్రోల్లోకి తేవాల్సింది అధికారులదే బాధ్యత ఉంటుంది. సో వాళ్ళు చేతులు తీసిన తర్వాత న్యాచురల్ గానే ఆ గొడవలు ఇంకా పెరిగాయి, కనబడ్డాయి, జరిగిన విషయాలు అవి. దీని అంతటికీ ఇంకొక మేజర్ కారణం అధికారులని మనం ఒక తప్పు పట్టి మనం ఒక ఆళ్ళ మీద గింటేయలేం, కానీ వ్యవస్థ కూడా మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చాలా విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయండి. దేశం మొత్తం మీద ఒక విధంగా ఉంటే ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విచిత్ర పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎలాగా? ప్రతిపక్షము అంటే ప్రధాన ప్రతిపక్షము, అధికార పక్షము గత 10 సంవత్సరాల నుంచి సఖ్యతతో లేవు. సఖ్యతతో ఉండాలని ఎక్కడా లేదు. ప్రతిపక్షంగానే ఉండాలి, అధికార పక్షంగానే ఉండాలి. అయితే వాతావరణాన్ని కలుషితం చేయడానికి ఇరు పార్టీలు సహకరించాయని చెప్పుకోవాలి. ప్రధాన ప్రతిపక్షము అండ్ అధికార పక్షము. ఏనాడు కూడా అధికార పక్షము ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా చూడలేదు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం కూడా అధికార పక్షాన్ని ఆ విధంగా చూడలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద దాడులు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు. ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఎక్కడా లేనటువంటి, అంటే దీపక్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. రఘురామ్ గారు, గతంలో మీరు అంటున్నారు ఈ గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగాయి, ఇప్పుడు ఇలా జరిగాయి, కానీ గతంలో చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. నేనది ఎన్నికల తర్వాత ఘటనలు కాదండి, మామూలుగా కూడా ఒక ఏది రెచ్చగొట్టే దారిని, లేకపోతే కనుక నాయకులు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటము, గతంలో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు, ఇవి మన రాష్ట్రంలోనే ఎక్కువైనాయండి. దేశంలో ఏ ఇతర రాష్ట్రాలను చూసినా సరే, కంపేర్ చేసినా సరే, ఇలాంటి ధోరణులు ఎక్కడా లేవండి. సో గతంలో తమిళనాడులో ఉండేవి, ఇప్పుడు లేవు తమిళనాడులో. సో అల్లర్లు బీహార్ లో ఉండేవి గతంలో, ఇప్పుడు లేవు. ఇప్పుడు అవన్నీ
మోడర్నైజ్ అవుతున్నాయి టెక్నాలజీ పరంగాను, అభివృద్ధి పరంగాను, లేకపోతే కనుక అల్లర్లు పరంగాను ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి లేదు. అలాంటిది మన దగ్గర ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఎక్కడా కూడా ఎవరి పనాలు చూసుకునే పరిస్థితి, ఎక్కడో రాయలసీమలో అల్లర్లు జరిగేవి కానీ మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు అల్లర్లు లేవండి, ఎక్కడా లేవు అసలు. అలాంటిది ఈ ప్రాంతానికి కూడా ఈ అల్లర్లు వ్యాపించడము, ప్రేరేపించడము ఇవన్నీ కూడా బాధాకరమైన విషయము. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు, అల్లర్లకి అసలు తావులేదు. మీరంటే మీరు. కానీ రఘురామ్ గారు ఒక పాయింట్ ఇక్కడ, రఘురామ్ గారు ఇక్కడ నాకు తెలిసి అంటే కొందరు ముఖ్యమంత్రిని తప్పుపడుతున్నారు కానీ ఇక్కడ అక్కడ ఆయనకి ఏ సంబంధం ఉంటుంది? ఇది ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వస్తుందో ఈసీ పరిధిలోకి వస్తుంది. సో ఇదంతా జరగడానికి కారణం ఈసీ ఫెయిల్ అయింది అనుకోవచ్చు కదా, మనము వాళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చు కదా. ఈసీ ఇప్పుడు బీజేపీ మీద కొంతమంది వైసీపీ నాయకులు బీజేపీ మీద అంటున్నారు. బీజేపీకి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఈసీ కంట్రోల్లో గెలిపోయిందని మన అందరికీ తెలుసు, అక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో అప్పటి నుంచి వెళ్ళిపోయింది. ఎలక్షన్ కమిషన్ అయితే వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత, మళ్ళీ అధికారులు బయట నుంచి రారు కదండి. అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులే, మన రాష్ట్రంలో ఉన్న అధికారులే. ఈవెన్ డీజీపీ గారిని మార్చినా వచ్చిన డీజీపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తే కదా. నేనేది ఎవరి తప్పు, ఎవరి ఒప్పు, ఎవరు శిక్షించాలి ఇవన్నీ పక్కన పెడితే అసలు దీనంతటికీ కారణాలు కనుక వెతికితే ఈ రాజకీయ పక్షాలదే తప్పు. వీళ్ళ వల్లే అక్కడ బయటకి జనాలు కొట్టుకునే పరిస్థితి, కొట్టించే పరిస్థితి వచ్చిందనేది నా వాదన. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పని ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఎన్నికల వాతావరణంలో కొట్లాట్లకి, గొడవలకి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించాల్సిన పరిస్థితి లేదు. ఇవి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది, అధికారుల మీద కూడా ఉంది. రైట్. రవిచంద్ర గారు ఇంతకుముందు దీపక్ రెడ్డి గారు చెప్పినట్లు ఇక్కడ పోలీసులు కూడా పార్షాలిటీ యూజ్ చేశారు. ఎందుకంటే కేవలం టీడీపీ నేతలపైనే కొంత కేసులు ఎక్కువ పెట్టారు అనే విధంగా ఉంది. ఇక్కడ నిన్న ఇచ్చిన సిట్ రిపోర్ట్లో కూడా అంటే అది బయటికి రాలేదు కానీ ఇక్కడ ఒక పోలీస్ అధికారి పాత్ర ఉంది అనే విధంగా ఒక ప్రచారం జరుగుతుంది. సో పోలీసులు కొందరు కావాలని అంటే టీడీపీకి చెందిన నేతలపైన కేసులు నమోదు చేశారనేది. మరొకటి ఏంటంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద అల్లర్లు జరుగుతాయని. ఏం చెప్తారు పూర్తిగా ఈ ఎపిసోడ్కి సంబంధించి? రాజేష్ గారు నమస్కారం. మీకు, దీపక్ రెడ్డి గారికి, రఘురామ్ గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, అలాగే 60 ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా పోస్ట్ పోల్ ఏదైతే మనకు ఆ హింస, దానికి సంబంధించిన పోలింగ్ జరుగుతున్నప్పుడు జరిగిన ప్రధానమైన హింస ఏదైతే ఉందో ఎక్కడ జరిగింది? ప్రధానంగా రాష్ట్రం మొత్తంలో 20 జిల్లాలు అయితే 26 జిల్లాలు, పాత జిల్లాలు అయితే 13 జిల్లాలు. ఈ 13 జిల్లాల్లో ఏవి సెన్సిటివ్ ఏరియాస్ అని పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియదని అనుకోవడం మాత్రం శోచనీయం. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో ఉంది. ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేస్తారు, తగుదనమ్మా అని చెప్పి విదేశాలకు పోయాడు అంటారు దీపక్ రెడ్డి గారు. ఆశ్చర్యం అనిపిస్తుంది దీపక్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడు. ఈజ్ నాట్ హ్యావింగ్ ద పవర్ టు డిసైడ్ అండ్ ఆథరైజ్. పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేసే పవర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందా? ఉప ముఖ్యమంత్రి గారికి బాధ్యతలు ఇచ్చిపోవాలంటారు. ఆయనకైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు మాత్రమే. వాస్తవాలు దీపక్ రెడ్డి గారికి తెలుసు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన కూడా బాధితులు లిస్ట్ లో కొంత ఉన్నాడు కాబట్టి కొంత కోపం ఉండొచ్చు. కానీ ఆడ జరుగుతున్నది ఏంటంటే డికేడ్స్ నుంచి తరతరాలుగా ఏదైతే కొన్ని దశాబ్దాలుగా వేళ్లునుకున్న హింసాత్మకమైన ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే అనంతపురం జిల్లాలో ఉన్న తాడిపత్రి, అలాగే అప్పుడప్పుడు రోషంకి ఆవేశంకి లోనయ్యే పల్నాడు ఏరియా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ 2 ఏరియాలు సెన్సిటివ్ జోన్స్. మరి కొత్తగా వచ్చిన డీజీపీ సెన్సిటివ్ ఏరియాల్లో ఎవరైతే హింసకు పాల్పడతారో వాళ్ళని ముందు జాగ్రత్తగా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేస్తుంటే అది ఒక వేరే వివాదం అయి ఉండొచ్చు. కానీ జరుగుతున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ని కూడా మార్చారు కదా. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకు ముందుగా నివేదిక ఇవ్వలేదు? వీళ్ళందరూ ఎవరి యొక్క పరిధిలో ఉన్నారు? పరిధి ఈసీ పరిధిలో ఉంటే ఈసీ బీజేపీతో కూటమి కట్టినందువల్ల చూసి చూడనట్టు పంపదని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక అధికార పార్టీగా ఉన్నంత మాత్రాన మాకు అధికారం లేని దగ్గర ఈసీ పూర్తిగా కూటమి కట్టారు కాబట్టి బీజేపీతో సహకారం ఎక్కువగా ఉంది. వాళ్ళు అడిగిన వాళ్ళని అడిగినట్టు అర్ధగంటలో మారుస్తారు. అమిత్ షా గారు వచ్చిన గంటల వ్యవధిలో డీజీపీని మార్చారు. కాబట్టి ఇవన్నీ కూడా కుట్రకోణం ఎక్కడ దాగుందో ఆలోచించాలి.
ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు 150 పేజీల నివేదిక ఇచ్చారు. అంటే ఒకటి రవిచంద్ర గారు అంటే ఇప్పుడు ఒకవేళ ఆ పోలీస్ ఆఫీసర్స్ ని మార్చకుండా ఉండింటే, డీజీపీని మార్చకుండా ఉండింటే ఈ రోజు ఈ అల్లర్లు జరిగే అవకాశం ఉండదు అంటారా? సార్ మార్చకపోయినా మాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. వన్స్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నా, కొత్తగా వచ్చిన డీజీపీ గారు ఉన్నా, మరి ఇంకెవరున్నా కూడా మాకు వచ్చిన అభ్యంతరం ఏముంటది? ఏదైనా చర్యలు తీసుకోండి. మేము ప్రజల ఆశీర్వాదం కోరాం కానీ పోలీసుల ఆశీర్వాదం కోరలేదే. మేము పోలీసుల్ని నమ్మి ఓటింగ్ కి రమ్మని అడగలేదే. మేము ప్రజలను కోరుకున్నాం. మేము చెప్పినవన్నీ చేస్తుంటే మీకు అది చేరుంటే మాకు మళ్ళీ ఒక ఆశీర్వాదం ఇవ్వండి, రెండోసారి మాకు టెన్యూర్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోమని. సార్ డే 1 నుంచి ప్రవోక్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కదా? ఏది దొరికితే దాన్ని తీసుకోవటమని ఒక పార్టీ అధినాయకుడు జనాలకు పిలిపిస్తే పబ్లిక్ మీటింగుల్లో విచక్షణ కోల్పోయి 75 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ ఆ విధంగా ఫ్రస్ట్రేట్ అయితే వాళ్ళకి జనం తోలుకొచ్చినా కానీ ఎవరు కూడా ఒక అప్లాజ్ రావట్లేదు, ఒక ప్రవోక్ చేయకపోతే లాభం లేదు. జనాల్ని రెచ్చగొట్టినా జనాలు ఎక్కడ రెచ్చిపోవాలి. కానీ సాంప్రదాయకంగా ఏదైతే తాడిపత్రి కానీ లేకపోతే మాచర్ల లాంటి ఏరియాల్లో ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉందని మనందరికీ తెలుసు. మరి పోలీసులకు తెలియదా అని నేను అడుగుతున్నా. పోలీసుల సహకారం మాకు కానీ ఉన్నట్టయితే ఒకవైపు నుంచే దాడులు జరగాలి, రెండో వైపు నుంచి దాడులు ఎలా జరుగుతాయి? వాళ్ళన్నీ సర్దుకునే లోపల, సామాన్ ఎత్తుకునే లోపల కర్ర లేకపోతే ఒక ఇనపరెడ్డి ఎత్తుకునే లోపల కొట్టేస్తారు కదా. అసలు మేము ప్రిపేర్ అవ్వటం ఏంటి? అసలు మాకు ఏం సంబంధం? ఈ రోజున ఉన్నదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి నిర్వివాదంగా వివాదాలు లేని దగ్గర వివాదాన్ని సృష్టించాలని, పోస్ట్ పోల్ లో కూడా దీని గురించి కొంత చర్చ కొనసాగుతుండాలని ఏర్పడ్డ అంశాలే తప్ప. కానీ రవిచంద్ర గారు దాదాపు 1370 మంది పైన కేసులు నమోదైతే కేవలం 124 మందిని అరెస్ట్ చేశారు. అందులో కూడా ఎక్కువ టీడీపీ నేతలకు సంబంధించి. అంటే ఇక్కడ కూడా పోలీసులు వైసీపీకి ఫేవర్గా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. సార్ ఒక పని చేయాలి సార్, నిందితులందరినీ ముందు అన్ని పార్టీల్లోని తొలగిస్తే ఈ వివక్ష ఉండదు. ముఖ్యంగా నిందితులు ఏదైతే నిష్పాక్షికంగా బయటకు వచ్చిన తర్వాతనే మళ్ళా పార్టీల్లో చేర్చుకుంటా ఉంటే ఈ బాధ ఉండదు. ఇక్కడ ఎంతసేపు పార్టీ ముసుగేసి రంగు పూయటం తప్ప ఇక్కడ జరిగిన కుట్ర కూడా మీరు గమనించట్లా. ఎప్పటి నుంచో ఆక్రోశంతో ఉన్న కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ ని ఒక దన్నుగా తీసుకొని ఈ టైంలో పోలీసులు ఎక్కడికక్కడ ఖచ్చితంగా బిజీగా ఉంటారు. ముఖ్యంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ తీరులో ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా సఫిషియెంట్ పోలీస్ ఫోర్సు లేదు. నెల్లూరులోనే దాదాపు 78 పోలింగ్ బూతులు నేను తిరిగితే ఎక్కడా కూడా 2 కానిస్టేబుల్ మించి ఎక్కడ లేరు సార్. ఓన్లీ కానిస్టేబుల్స్, నాట్ సిఆర్పిఎఫ్, నాట్ సెంట్రల్ రిజర్వ్ కానీ ఎవ్వరు లేరు. అంటే జనాలు వందల మంది క్యూల్లో ఉన్నారు. కనీసం 2 పోలీసులను పెడితే ఏ విధంగా కంట్రోల్? చిన్నపాటి ఘర్షణ వచ్చినా వాళ్ళు వీళ్ళు 4 మాటలు మాట్లాడుకొని సర్దుబాటు చేస్తారు. రవిచంద్ర గారు మీరు ఏం చెప్తారంటే, కాదు రవిచంద్ర గారు ఈ రోజు మీరు చెప్పేది సరైన పోలీస్ భద్రత కల్పించలేదు. అదృష్టవశాత్తు అన్ని దగ్గరలో సరిగ్గా పోలింగ్ జరిగింది. 1-2 దగ్గరలో మాత్రమే ఆవేశంలో లోనయ్యి ఈ విధమైన చర్యలు జరిగాయి. దీనికి కొంత అదృష్టం ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి వచ్చింది. ఇలాంటి హింస రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజ్వరిల్లుంటే బాధ్యత ఎలక్షన్ కమిషన్ అయినా ఆరోపణలు ఎవరి మీద వచ్చేవి? ఈ రోజు కూడా మా మీద చేస్తున్నట్టు మా మీద వచ్చేవి. కానీ ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. ప్రజలందరూ వింటున్నారు, చూస్తున్నారు, విజువలైజ్ ప్రూఫ్లు ఉన్నాయి. ఈ రోజున అన్ని 100 మంది మీద కేసులు పెట్టారంటే ఒక రకంగా దొమ్మి కేసులు లాంటి ఒకరి మీద ఒకరి ఇలాంటి కేసులు నిలుస్తాయా? కేసులు ఎప్పుడన్నా గతంలో నుంచి 307 ఎప్పుడైనా? రవిచంద్ర గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. పురుషోత్తం రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇప్పుడు రవిచంద్ర గారు చెప్పినట్లు ఈ రోజు అమాయకుల పైన కేసులు నమోదయ్యండి. అంటే సో దీనికి అంతటి కారణం ఏంటంటే ఆ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఎక్కడ కనబడితే అక్కడ దాడులు చేయడం, ఈ రకమైన వ్యాఖ్యలు చేయడమే ఈరోజు ఈ అల్లర్లకు కారణమయ్యింది అనే విధంగా రవిచంద్ర గారు కామెంట్ చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? వాస్తవేనా రవిచంద్ర గారి కామెంట్లో? రాజేష్ గారు అందరికి నమస్కారం. నమస్తే అండి. బేసిక్ గా నేను 3 అంశాలు ప్రస్తావించాను. ఒకటి, గొడవ జరగడానికి నేపథ్యం. 2, వ్యవస్థ యొక్క వైఫల్యం, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రేక్షక పాత్ర. ఇందులో ఈ 3 ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ రఘు గారితో ఏకీభవిస్తూ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ గారిని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలే ఎన్నుకున్నారు. కానీ వీళ్ళిద్దరూ, ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా జగన్ ఒప్పుకోడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకోడు. ఒక అసహజమైనటువంటి రాజకీయ వైరుధ్యం అన్ని పార్టీల మధ్య ఉంటుంది. ఒక అసహజమైన మనసు ఎన్నికలైన తర్వాత ఆయన ముఖ్యమంత్రి, ఈయన ప్రతిపక్ష నాయకుడు, రేపైనా అంతలో ఉంటుంది. అట్లాంటి ఒక అసహజమైన వార్తలు 2 పార్టీల మధ్య గత 10 ఏళ్లుగా కొనసాగుతోంది.
ఇది కింది కూడా పాకుతుంది. అంటే యాక్సెప్టెన్స్ లేకపోవడం, విమర్శలు కానీ గొడవలు కానీ ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఇది ఒక అంశం నాకు బేసిక్ కారణంగా కనిపిస్తుంది. రెండోది వ్యవస్థల వైఫల్యం. ఎందుకంటానంటే నేను తాడిపత్రి పల్నాడు నాకు తెలియదు, నేను తిరుపతిలో ఉంటాను, చంద్రగిరికి ఓటర్ని, స్థానికుడిని. చంద్రగిరి ఘటన మీరు పరిశీలించినప్పుడు 500 పేజీల నోట్లు ఏముందో నాకు తెలియదు, కానీ ప్రెస్ నోట్ మాత్రం చదివాను, అందులో క్లియర్ గా లేదు. వారు చెప్పి దాన్ని చంద్రగిరి ఘటన నేను వివరిస్తాను. చంద్రగిరి ఘటన చూసినప్పుడు వైఫల్యం ఎంత అధికారంలో ఉందో ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదు. సింపుల్ వైఫల్యాలే అది భారీ సమస్యకు దారి తీసింది. చంద్రగిరిలో ఒక గ్రామంలో ఎలక్షన్ రోజు ఒక పార్టీ, నేను పార్టీ పేరు కూడా చెప్పను, 2 పార్టీలే, వైసీపీ అండ్ తెలుగుదేశం, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటిని కూలగొట్టారు, కాల్ చేసినారు. అక్కడిని పరామర్శించడానికి, అక్కడ పరిస్థితి చూడడానికి ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడికి వెళ్తే ఆయన అడ్డుకొని ఆ కారుని కాల్ చేసినారు. ఇది ముందు రోజు జరిగింది. అంటే పద్మావతి మహిళా యూనివర్సిటీ కాడ కూడా నాని గారి పైన, అది డైరెక్ట్ గా అందరూ తెలుసు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను, తెలుగుదేశం అభ్యర్థి మీద దాడి చేసే ముందు రోజు ఈ ఘటన చంద్రగిరిలో ఒక గ్రామంలో జరిగింది. జరిగినప్పుడు అక్కడికి ఎస్పీ గారు వెళ్ళి పరిశీలించారు. జనరల్ గా మీరైతే నేనైతే ఏం చేస్తాను, ఇమ్మీడియట్ గా 2 పార్టీ వాళ్ళని హ్యాండ్ ఓవర్ లో తీసుకుంటాం, ముందస్తుగా కొంతమందిని గుర్తించేసి వాళ్ళు అరెస్ట్ చేస్తాం. ఈ చిన్న పని చేస్తుంటే మరుసటి రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీ కాడ నాని గారి పైన దాడి జరిగి ఉండేది కాదు. ఇది పోలీసుల వైఫల్యం కాదా, ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నాని గారి పైన దాడి జరిగిన 3 గంటలకు ఆ పక్క ఒక 1000 మంది, ఈ పక్క ఒక 1000 మంది మోహరిస్తారు. ఒక నాయకుడి పైన దాడి జరిగినప్పుడు 2 పార్టీల మధ్య ప్రోవోక్ అవుతారన్న కామన్ సెన్స్ ఎవరికైనా ఉంటుంది కదా. తిరుపతి చుట్టూ చంద్రగిరి నియోజకవర్గం ఉంటుంది, మహిళా యూనివర్సిటీ చుట్టూ, ఆ పక్క ఈ పక్క పోలీసులు పెట్టి చెదరగొట్టుంటే ఇక్కడికి వచ్చుంటారు. పైపేసి తిరుపతిలో 2000 మంది పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అంటే పోలీసుల వ్యవస్థ యొక్క పూర్తి వైఫల్యం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఒక్క పాయింట్ ఇక్కడే మాట్లాడు ఒకసారి పురుషోత్తం రెడ్డి గారు. ఇక్కడ పోలీసుల వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యము స్పష్టంగా కనబడుతున్న మీరు అన్నారు కదా, ఇందులో మనము ఎవరిని తప్పు పట్టాలంటారు? అంటే నేనేమంటున్నా, నేను ఇంతకుముందు అన్నట్లు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదంతా ఈసీ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. సో ఈసీ కంట్రోల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ జరుగుతుంది అని తెలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వచ్చు, వాళ్ళంతా పూర్తిగా భద్రత చర్యలు చేపట్టి ఇది జరిగేది కాదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉంటుందా ఇక్కడ అనేది? ఇక్కడ ఏంటంటే ఆయన తప్పు పడుతున్నారు. ఇంకో మాట ఏమంటారంటే, తెలుగుదేశం వైసీపీ వాళ్ళకున్న రాజకీయ వైరుధ్యాల వల్ల ఇది జగన్ గారు జయించారని, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జయించారు వీళ్ళు అనొచ్చు. నాకు తెలిసి వాళ్ళిద్దరికి సంబంధం ఉండదు. ఇక్కడ స్థానిక చేస్తుంటే రాష్ట్రం అంతా చేస్తుంటారు కదా, వాళ్ళు జగన్ గారు చంద్రబాబు గారు ప్లాన్ చేస్తుంటే రాష్ట్రం అంతా జరుగుంటాయి. కానీ ఒక 2 ప్రాంతాలు ఎందుకు జరిగింటే అక్కడ ఉన్న అసహజమైన ధోరణులు ప్రేరేపించుంటాయి. కాబట్టి ఇక్కడ అంటే వీళ్ళు ఒకరి మేరకు ఒకరు చుట్టుకోవడం అలవాటు కాబట్టి చుట్టుకుంటున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జగన్ గారికి చంద్రబాబుకు సంబంధించిన విషయం కాదు ఇది. బేసిక్ గా ఎలక్షన్ కమిషన్ అండర్ లో జరిగినప్పుడు ఈ సిట్ తేల్చాలి ఆ విషయం. ఇప్పుడు చంద్రగిరికి సంబంధించి నేను ఆ నివేదిక లేదు, చంద్రగిరికి సంబంధించి ఏం తేల్చారు, బేసిక్ ప్రాబ్లం ఎక్కడ జరిగింది, దాని కంటిన్యూషన్ ఏం జరిగింది, దీంట్లో ఎవరైనా అధికారులు కొల్యూడ్ అయ్యారా, ఇది సిట్ తేల్చాలి. తేల్చిన తర్వాత వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. నేను అనుకుంటుంది పోలీసులతో కాకుండా నాన్ పోలీసులతో, ఐఏఎస్లతో చేస్తుంటే కొంచెం బాగుండేదేమో. ఆ డిపార్ట్మెంట్ తోనే చేసి సిట్ కాకుండా ఇంకొక డిపార్ట్మెంట్ తో చేస్తుంటే, ఐఏఎస్లతో చేస్తుంటే, లేకపోతే జ్యుడిషియల్ తో చేస్తుంటే ఇంకొంచెం కరెక్ట్ రిపోర్ట్ వచ్చిండేది. 2 రోజులు కాబట్టి వాళ్ళు కూడా తప్పట్లేవు, అన్ని ఒక రోజులో చేయలేరు. ఇది ప్రాథమికంగా పోలీసుల వైఫల్యం నాకు కనిపిస్తుంది. మూడోది, ఎలక్షన్ కమిషన్ ప్రేక్షక పాత్ర ఎట్లంటానంటే, ఇప్పుడు ఉదాహరణకు దీపక్ రెడ్డి గారు ఒక అలిగేషన్ చేశారు, మొత్తానికి కారణం జవహర్ రెడ్డి గారు. ఎందుకంటే జవహర్ రెడ్డి గారిని ఎవరు నియమించారు, జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కాబట్టి జవహర్ రెడ్డి గారు అన్యాయం అన్నప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ నియమించింది నరేంద్ర మోడీ గారు కదా, మళ్ళీ ఆయన్ని ఏమనాలి? కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏమనాలి? ఇప్పుడు అనొచ్చు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి నియమించారు. ఇప్పుడు ఏంటి కొత్త చట్టం బీజేపీ వాళ్ళు ఏం తీసుకొచ్చారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని లేపేసి ప్రధానమంత్రి నామిని ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అభ్యంతరం చెప్పినాడు, ప్రధానమంత్రి నామిని కలిసి ఇద్దరు నియమించారు. వీళ్ళు ఎవరు? వాళ్ళు నిజాయితీ ఉండొచ్చు, నేను వాళ్ళ నిజాయితీని శంకించను, కానీ నియామకం జరిగిందా లేదా వాళ్ళు? కాబట్టి ప్రభుత్వ వ్యవస్థలే నియమిస్తాయి. కాబట్టి జగన్ గారు నియమించారు కాబట్టి జవహర్ రెడ్డి, చంద్రబాబు గారు నియమించారు కాబట్టి వాళ్ళు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే లాభమేం లేదు. ఖచ్చితంగా అధికార యంత్రాంగంలో పార్షాలిటీ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఒకటి పురుషోత్తం రెడ్డి గారు ఒక పాయింట్ అర్థం కాలే, ఈ గొడవలు మనం చూసాం, మరణాలకు దారి తీసే విధంగా దాడులు జరుగుతున్నప్పుడు అక్కడ వైసీపీ నేతలు ఉన్నారు, ఇటు టీడీపీ నేతలు ఉన్నారు. ఈ పార్టీ అధ్యక్షులు కనీసం ఎందుకు వాళ్ళు ఈ కార్యకర్తల సమయంతో ఉండండి కనీసం ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? నిజానికి ఇచ్చుండాలి. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఒక ప్రకటన ఇచ్చుంటే బాగుండేది. ఇద్దరు కలిసి విడివిడిగా జరిగింది, ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, ఇంకా మార్పులే ఉండవు, మీరు సమయాన్ని పాటించానని హెడ్ క్వార్టర్ నుంచి ఒక సిగ్నల్ ఇచ్చుంటే చాలా హుందాగా ఉండేది 2 పార్టీలు ప్రధానంగా. కానీ దానికి భిన్నంగా ఏం చేశారు, ఎలక్షన్ కమిషనే కారణం అని వైసీపీ
అంటే ఎవరైతే మార్చారో వాళ్ళే కారణం అని వైసీపీ, లేదు జవహర్ రెడ్డి గారి కారణం, డీజీపీ కారణం అని వీళ్ళు. దీనికి ఇచ్చిన ప్రయారిటీలో ఒక 10% అన్నా ఎంటైర్ పీపుల్ కి సమయాన్ని పాటించాలని ఇచ్చుంటే చాలా బాగుండేది. Exactly. జరుగుండాలి, అది జరగలేకపోయింది. కాబట్టి మన రాజకీయ పార్టీలు ఇప్పుడు నుంచి ఏం ఆశిస్తాం? మేము విన్నంటే ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు ఇంటే మీరు నేను సలహా ఇస్తాం, వినకపోతే మనం ఏం చెప్పగలం? కానీ ఇప్పుడు మనం వినగలిగింది బాధ్యత ఉండాల్సింది కమిషన్ కి, అదేవిధంగా వ్యవస్థకి. వ్యవస్థ అయితే రెస్పాన్సిబిలిటీ పార్టీల కన్నా హైలీ రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ అండ్ టీమ్, పోలీస్ టీమ్. కాబట్టి పోలీస్ టీమ్ కి మనం డిమాండ్ చేయగలం. ఇప్పుడు నేను అనుకుంటుంది దీపక్ రెడ్డి గారితో ఏకీభవిస్తూ సిట్ తేల్చాలి. మీరు ఇప్పుడు సిట్ చేసిన దాంట్లో అత్యంత ప్రమాదకరమైన అబ్జర్వేషన్ 2 దీపక్ రెడ్డి గారు చదివినట్టు. ఒకటి, ప్రాణాలు తీసుకునే ఉద్దేశంతో జరిగాయి ఇది అనే పదం వాడారు. అంటే హత్యకు ప్రేరేపించే విధంగా మోటివేట్ జరిగింది. రెండోది, ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫెయిల్యూర్. ఇన్వెస్టిగేషన్ అంటే ఎఫ్ఐఆర్లు కట్టడంలో, దోషులను గుర్తించడంలో, అరెస్ట్ చేయడంలో ఫెయిల్యూర్. ఈ 2 పెద్ద నేరమే కదా. కానీ ఆ 500 పేజీలు ఏమన్నా ఉందేమో, ఎస్పీ గారి పాత్ర ఎంత, డిఎస్పీ గారి పాత్ర ఎంత ఉందనేది మనకు తెలియాలి. బట్ ఏం చేశారో మనకు తెలియదు. కానీ ఈ 2 చాలా తీవ్రమైనప్పుడు వాళ్ళే తేల్చాలి, సిట్టే తేల్చాలి. ఇప్పుడు సిట్టు వీడికి ఆపేస్తుందా, వాళ్ళు సలహా ఇస్తుందా, నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఈ నివేదిక ఇచ్చేసి ఎస్పీలకు డైరెక్షన్ ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళు పూర్తి నివేదిక ఇచ్చి ఈ జరిగిన ఘటనకు తర్వాత ఏం చేయాలో పోలీసులు చూసుకుంటారు. జరిగిన ఘటనకు రాజకీయ నాయకులు ఎవరి పాత్ర ఉంది, కింద స్థాయి సిబ్బంది పాత్ర ఉంది, ఎస్పీ పాత్ర ఎంత ఉంది, డీజీపీ పాత్ర ఎంత, అన్ని తేల్చాలి. తేల్చి ఖచ్చితంగా ఇస్తే వాళ్ళపైన యాక్షన్స్ కూడా ఎలక్షన్ లోపల తీసుకుంటే కొంత నమ్మకం రేపు తెలుగుదేశం వాళ్ళు. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు చూసాం ఇదే ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత దాడులు, రేపు కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ పైన కూడా, కౌంటింగ్ రోజు కూడా తర్వాత జరిగే పరిస్థితి చాలా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం కనబడుతుంది. మళ్ళీ అల్లర్లు జరిగే అవకాశం ఉందంటే దానిలో ముఖ్యంగా పిఠాపురం పైన కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ కూడా జరిగే ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా ఇంత జరిగినాక కూడా? పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే పిఠాపురం నాకు తెలియదు, మా చంద్రగిరిలోనూ గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఇద్దరు పార్టీ నాయకులు బహిరంగ సవాల్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క నియోజకవర్గ నానిగారు, శ్రీమతి గారు అయితే ఎస్పీ గారు ఆమె చెప్పారంట, ఆమె ఓపెన్ టీవీలో మాట్లాడింది. 4వ తేదీ రిజల్ట్స్ వస్తుంది, అంతవరకు నేను వైసీపీకి ఏజెంట్ గా ఉండాల్సి వస్తా ఉంది. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చి మీరు గెలవబోతున్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని తన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో వేస్తాడు అని నాకు ఎస్పీ చెప్పాడు. అదే జరుగుతుంది వాళ్ళకని ఆమె చెప్తుంది. వీళ్ళేం చెప్తున్నారు, మీ సంగతి చేస్తాం, 4వ తేదీ గెలిచేది మేము ఉంటాం. వాళ్ళిద్దరు వ్యవహార శైలి చూసినప్పుడు ఖచ్చితంగా కొట్టుకుంటారు కదా. ఎలక్షన్ కమిషన్ అండ్ పోలీసులు కానీ ఫెయిర్ గా వ్యవహరిస్తే ఏమీ జరగదు. ఉదాహరణ నేను చివరికి ఒక మాట చెప్తాను. చంద్రగిరి చాలా అంత పెద్ద సెన్సిటివ్ పాయింట్ కాదు, కడప ఎంత సెన్సిటివ్ పాయింట్. ఒక ఎస్పీ అనే వ్యక్తి డేర్ తీసుకొని ఈ 20 రోజులు పూర్తిగా నా కంట్రోల్లో ఉంటుంది, ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తానని చెప్పి ఒక ఎస్పీ లైన్ లోకి వస్తే అదే కడప జిల్లా, అదే పోలీసులు ఎంత జరుగుతా ఉంది, చాలా భయపడుతున్నారు కదా అందరూ. ఈరోజు పల్నాడు ఏరియాలో ఎస్పీ చాలా మంచి ఆఫీసర్, మన తిరుపతి వాడు కొన్ని రోజులు పనిచేసింది, తాట తీస్తా అని చెప్పేసరికి కొంత కంట్రోల్లోకి వస్తా ఉంది కదా. ఒక ఎస్పీ అనే వ్యక్తి కంట్రోల్లోకి వస్తే మొత్తం ఎంత మారుతుందని ఇదే బెస్ట్ ఉంటుంది. కాబట్టి 4వ తేదీ తర్వాత ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసు వ్యవస్థ నిష్పాక్షపాతంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉందనేది ఇంటెలిజెన్స్ అవసరం కాదు, ఈ నాయకులు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలు బట్టి అర్థం. రైట్. దీపక్ రెడ్డి ఇంతకుముందు రవిచంద్ర గారు అన్నట్లు నిజంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈ రకమైన కామెంట్ చేసి ఉండకండి, రెచ్చగొట్టే విధంగా కామెంట్ చేసి ఉండకండి, ఈ పరిస్థితి వచ్చేది కదా. టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈ రకమైన దాడులకు పాల్పడ్డారనేది రవిచంద్ర కామెంట్స్. సోదరుడు రవిచంద్ర రెడ్డి గారు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి అంటే బాగా మాట్లాడతారు, అది మనం తప్పుపట్టేదానికి లేదు. కానీ వాస్తవాలు కొన్ని నేను మరొకసారి చెప్పాలి. వాస్తవాలు మాట్లాడారంటారా రవిచంద్ర గారు? రవిచంద్ర రెడ్డి గారు గోగల్స్ కన్నా ఇంకా ఎక్కువ ప్రొటెక్టివ్ గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో. నేను అందుకనే ముద్దుగా మాటల మాంత్రికుడు అని కూడా పెట్టుకున్నాను పేరు. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. ముఖ్యమంత్రి గారికి ఏదో అధికారం లేదని చెప్పి రవిచంద్ర రెడ్డి గారు ఏదో చెప్పినారు. రివ్యూ చేసే అధికారం అయితే ఉంది కదండి. ఈ విధంగా కొట్టుకుంటే 68 సంవత్సరాల్లో లేని అల్లర్లు జరుగుతా ఉంటే కనీసం కొంచెం గుండె అన్నా ఉండదా? వదిలిపెట్టి ఇట్లా వెళ్ళిపోకూడదు, మన వెకేషన్ మనకి ముఖ్యము, ప్రజల్ని వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసిపోతాం అనే మానవత్వం ఉండదా? పోనీ నేను అది జస్ట్ లేవనెత్తుతున్న క్వశ్చన్ వదిలిపెడతాను. ఇప్పుడు నేను వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. నేను అసెంబ్లీ జరిగేటప్పుడు వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఒకసారి భోజనానికి పిలిస్తే ఆ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేలే నాతో అన్నారు, నువ్వు పోకూడదు అని చెప్పి పైనుంచి అన్నారు అని చెప్పి. అదే చైర్మన్ గారు వైసీపీ వారు చైర్మన్ అయినప్పుడు నేను అందరినీ భోజనానికి పిలిస్తే వస్తామని చెప్పి లాస్ట్ మినిట్ లో రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోకూడదు, వాళ్ళు మనకు వ్యతిరేకము అని చెప్పి. అంటే ఒకరు కొట్టుకోవాలా అనే మనస్తత్వము ఈ రాష్ట్రంలో క్రియేట్ చేసింది వైసీపీ వాళ్ళే.
అనేక మంది వైసీపీ పార్టీ నుంచి ఉన్న లీడర్లు ఈ రోజు అంటున్నారు మేము ఆడ ఉండలేకపోతున్నాం, ఎందుకంటే మమ్మల్ని తిట్టమంటా ఉన్నారు, మమ్మల్ని దూషించమంటా ఉన్నారు టీడీపీ వాళ్ళని, అందుకని మేము అవి చేయలేము కనుక వస్తున్నామని చెప్పి అనేక మంది ఈ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడే సోదరుడు పురుషోత్తం రెడ్డి గారు క్లియర్ గా చంద్రగిరి ఇన్సిడెంట్ చెప్పినారు. అదే విధంగా తాడిపత్రిలో ప్రతి 20 నిమిషాలు ఆయన దాడి చేస్తూ ఉన్నాడు, రుజువులతో సహా ఉన్నాయి. ఏమి యాక్షన్ వీళ్ళు తీసుకున్నారు ఇంతవరకు ఈ రిపోర్ట్ లో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తాడిపత్రి ఇన్సిడెంట్ లో 91 మందిని అరెస్ట్ చూపిస్తే దాంతో మోర్ దెన్ 70 తెలుగుదేశం పీపుల్. సో దాడి చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారా, వేరే వాళ్ళని దాడి చేయని వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఆ రోజు రాత్రి డిఎస్పీ చైతన్య పక్క జిల్లా నుంచి వితౌట్ పర్మిషన్ వచ్చినాడు. ఎస్పీ కూడా చెప్తా ఉంటాడు నేను పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి. ఆయన 12 ఇల్లు ఇరగొట్టి రాత్రులు డోర్లు ఇరగొట్టి మనుషుల్ని కొట్టుకుంటూ తీసుకోపోతే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే డెకాయిట్ కన్నా ఆయన మీద ఏం చర్య తీసుకున్నారు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు అడుగుతా ఉంటారు. సో దీనికి జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇదే తాడిపత్రిలో ఆ రోజు అంత దౌర్జన్యం చేసిన పెద్దారెడ్డి ఈ రోజు భయపడి దాముకున్నాడు అదే పోలీసు వాళ్ళని చూసి. అదే పోలీస్ డిపార్ట్మెంట్ కదా. అంటే కరెక్ట్ అయిన ఆఫీసర్ ఉంటే ఎంత భయం ఉంటుందో, కరెక్ట్ అయిన ఆఫీసర్ లేకుండా వాళ్ళతో కొలైడ్ అయితే ఏ విధంగా జరగద్దో ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. తర్వాత లాస్ట్ పాయింట్ అండి, వైఎస్ఆర్ వాళ్ళు రాసిన లెటర్ సిట్ కి ఒక 8 పేజీల లెటర్ రాసినారు. దీంతో కృష్ణదేవరాయ ఎంపీ క్యాండిడేట్ ని ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ గా చిత్రీకరించినారు. పల్నాడులో జరిగింది కేవలం ఒక కమ్మ వర్గానికి అండ్ ఒక ఎస్సీల మధ్య గొడవగా వీళ్ళు దీనితో చిత్రీకరించినారు. లాస్ట్ 2 పారాగ్రాఫ్ లో కమ్మ అని చెప్పి ఆ కులాన్ని దూషిస్తూ వాళ్ళు ఆధిపత్యం కోసం ఇవన్నీ చేసినారు అని చెప్పి స్కూల్లో పిల్లకాయలు కంప్లైంట్ చేసినట్టు చేసినారు. ఇదేనా అండి కరెక్ట్ విధానము? అండ్ వీళ్ళందరూ బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అది ఇచ్చిన లెటర్ ఇదిగోండి ఈ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళలో ఏ ఒక్కరి ముఖం చూసినా కానీ రేపు వీళ్ళు అధికారంలోకి వస్తున్నట్టు కనపడతా ఉందా అని చెప్పి నేను చెప్తూ నేను నా కామెంట్స్ ముగిస్తున్నాను. సార్ రాజేష్ గారు, రవిచంద్ర గారు, సార్ నన్ను గోబెల్స్ తో పోల్చినందుకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. ఎందుకంటే దీపక్ రెడ్డి గారిని కాదు, గోబెల్స్ అనే దానికి పర్యాయ పదం చంద్రబాబు నాయుడు గారు చేసే యాక్టివిటీస్. ఆయన్ని గుర్తు చేసుకోబోయి గబుక్కని నా పేరు చెప్పినట్టున్నారు దీపక్ రెడ్డి గారు. బాస్ అంటే అభిమానం కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఖచ్చితంగా మేము ఆయన ప్రతినిధిగా అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానాలు గట్టిగానే ఉంటాయి కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 చేతులు కలిస్తేనే ఒక నమస్కారం. మరి ఆఫ్ ఫ్యాషన్ గా చంద్రబాబు నాయుడు ఇలా అంటున్నట్టు మా వాళ్ళు అయితే దాదాపుగా అన్నారు అనుకోండి. కానీ ఇక్కడ ఏది జరిగినా కూడా నేరం జరిగినా లేకపోతే దాడులు జరిగినా ఒక వర్గం చాలా శాంతియుతంగా ఏదైతే గౌతమ్ బుద్ధుడు పాలసీని అవలంబించి ఎవరు లేరు సార్ అక్కడ. 2 వైపుల నుంచి రాడ్లు కత్తులు కటార్లు అన్ని తీసుకొని కలపడడానికి. సార్ ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా అంటాను. ఇంటెలిజెన్స్ చీఫ్ ని మార్చిన తర్వాత ఆయన చేత పని చేయించుకోలేకపోతే ఎవరిది నేరం అంటాను? ఈసీది నేరం అంటాను నేను. ఈసీది నేరం అంటే ఈసీ ఎవరు పరివిలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా సపోర్ట్ ఈసీ మీద చూసి చూడనట్టుండో లేకపోతే కూటమి కట్టాం కాబట్టి భయపడో లేకపోతే ఈసీ సరైన చర్యలు సకాలంలో తీసుకోలేదనేది నా ఆరోపణ. మరి అడిదిప్పి పార్టీలకు అన్వయించడం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా ఎప్పుడైనా కానీ తాడిపత్రి ఫ్యాక్షన్ జోన్ అవునా కాదా? అలాగే మాచర్లలో రోషాలు ఆవేశాలు ఎక్కువ, అది కూడా దాదాపు ఫ్యాక్షన్. ఇప్పుడు జూలకంటి బ్రహ్మారెడ్డి అని ఒక క్యాండిడేట్ ని తెచ్చారు సార్. 7 మర్డర్ కేసులు ఉన్నాయి. ఆయన తడిపారుగా ఉన్నాడు. ఎలక్షన్ కు ముందు ఇన్ఛార్జ్ గా తెచ్చినప్పుడు గొడవలు అయ్యాయి. పండలతో వేసి మనుషులు తల్ల పగలగొట్టి చంపడానికి ప్రయత్నిస్తే మళ్ళా బయట ఉన్నాడు. తీసుకొచ్చి మళ్ళా ఆయన క్యాండిడేట్ గా పెట్టారు. ఎవరినైనా ఏ ఛానల్ తీసుకుని కొట్టమని చంద్రబాబు నాయుడు అంటే 75 ఏళ్ల వయసు ఉన్నాయని చెప్తాడు. కనీసం 12 కేసులు ఉంటేనే మీరు మంచి కార్యకర్తని, మీకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తాని, లేకుంటే మిమ్మల్ని కార్యకర్తగా గుర్తించదని చెప్పి మీ పార్టీలో కూడా ఉన్నారు కదా. ఏం సార్ ఎవరైనా ఇంత దారుణమైన మాటలు చెప్పారా సార్? 12 కేసులు కానీ లేకపోతే సార్ సాక్షాత్తు యువగలం అని చెప్పి తిరుగుతూ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు 12 కేసులు క్రిమినల్ కేసెస్ లో చూస్తే మీ పార్టీలో ఉండే నాయకులు పార్టీలో లేవు. మీరే చూడండి రవిచంద్ర రెడ్డి గారు. నేను చెప్తాను 12 కేసులు లేకపోతే నేను కార్యకర్తనే గుర్తించును. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే కనీసం 12 కేసులు పెట్టించుకుని అప్పుడు నా దగ్గర రావాలి. అప్పుడే మీకు నామినేటెడ్ పదవులని ఉద్బోధించే తనయుడు. తండ్రి ఏమో ఏది పడితే అది తీసుకుని కొట్టమంటాడు. లేకపోతే హఠాత్తుగా ఎన్నికల మధ్యలో మిమ్మల్ని ఇప్పటికిప్పుడు చంపేస్తే మీకు దిక్కెవరిని ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు పిచ్చోడు మాట్లాడతాడు. కాబట్టి ఈ పిచ్చి మాటలు ప్రయలాపనలు, దాంతోపాటు చేతిలో ఒక రెడ్ బుక్,
అధికారులందరినీ బెదిరించి నీ పేరు రాసుకున్నా ఎస్పీ నీ అంతు చూస్తా ఒకళ్ళొకళ్ళని పాట తీస్తా అధికారం మాదే అని చెప్పి బెదిరించే పిచ్చి ప్రేలాపనలన్నీ చేసి నారా లోకేష్ ఇలాంటి తండ్రి కొడుకుల నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షానికి సంబంధించిన ప్రొవొకేషన్ ఏ విధంగా ఉందో మనం చూసాం. ఈ ప్రొవొకేషనే దాడులకి ముందుగా సన్నద్ధ. సార్ ఎవరికైనా 4 రాళ్లు కావాలంటే అక్కడి నుంచో సేకరించుకోవాలి. అన్నేసి రాడ్లు అన్నేసి కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఓవర్ నైట్? దిస్ ఇస్ ఆల్ ప్లానింగ్ బట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అండ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కారణం ఎలక్షన్ కమిషన్ అని నేను నమ్ముతున్నా. ఎలక్షన్ కమిషన్ బీజేపీ దన్నుతో కూటమికి సహకరించిందని కూడా నేను నమ్ముతున్నా. రఘురామ్ గారు ఏం చెప్తారు? మొత్తానికి అడ్డి ఢిల్లీ రవిచంద్ర గారు చెప్తున్నారు ఈసీ ఫెయిల్యూర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ విధంగా ఉందని. ఆ రోజు అమిత్ షా వచ్చిన వెంటనే డీజీపీని మార్చారు. కాదు, వీళ్ళు చేసినటువంటి రాజకీయాలకి ఈసీ ఏం చేస్తుందండి? ఇదే ఆఫీసర్లు కదా, కొత్తగా వేరే రాష్ట్రం నుంచి ఆఫీసర్ వచ్చారా? కాదు కదా. ఈ అధికారుల్ని అంటే పురంధేశ్వరి ఆ రోజు పురంధేశ్వరి ఈసీకి ఇవ్వకుండే అంటే ఇగో ఈ ఆఫీసర్లు మార్చండి అని చెప్పేసి ఆమె అక్కడ ఇవ్వకుండా ఉంటే మళ్ళీ మీ పురంధేశ్వరి చెప్పిన ఆఫీసర్స్నే మళ్ళీ అక్కడ ఉంచారు అనేది ఒక కామెంట్ ఉంది. సో ఆ పురంధేశ్వరి ఇది ఇవ్వకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆఫీసర్స్ మార్చకుండా ఉంటే వాళ్ళకు తెలిసి ఉండేది, ఎందుకంటే ఆ జిల్లాలో పనిచేశారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు చెప్పండి, ఎన్నికల కమిషన్ కి రిపోర్ట్ పంపించాలి. ఆఫీసర్ల పేర్లు ఇవ్వాల్సింది పురంధేశ్వరి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ ఎందుకు ఇచ్చారు? రఘురామ్ గారు సూచించారు అది చెప్పాలి మీరు. వినండి. ఇప్పుడు అధికారులు పేర్లు ఎవరైతే అధికారులు కరప్ట్ అధికారులు అక్కడ అంటే అవినీతి అధికారులు ఉన్నారో లేదా కనుక ప్రొవోకేట్ చేసే ఎంతసేపు ఉన్నా రఘురామ్ గారు ఏమి ఇవ్వాలి, మీరు ఏం రిపోర్ట్ ఇవ్వాలి? ఈ ఆఫీసర్స్ అంటగావుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, మీరు పరిశీలించండి. అలాగే వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మళ్ళీ ఎవరు నియమించాలనేది. అండ్ మేము పేర్లు ఇచ్చి పురంధేశ్వర్ గారు పేర్లు ఇచ్చింది మాత్రాన ఎన్నికల కమిషన్ ఎవరు ఇవ్వాలి ఆ పేర్లు? చీఫ్ సెక్రటరీ గారు పంపించాలి. చీఫ్ సెక్రటరీ గారు పంపిస్తే మేము ఇచ్చిన పేరు ఎందుకు పంపుతారు ఆయన? ఫర్ సపోజ్ అంచేత ఒక మంచి ఆఫీసర్ అని ఆయన కూడా అనుకుంటేనే పంపుతారు కదా, లేకపోతే పంపరు కదండి. సో అంచేత ఒక మంచి ఆఫీసర్ ని గొడవ లేని ప్రాంతాల్లో వేయమని చెప్పడంలో తప్పేం లేదు. దాన్ని తప్పుపడుతున్నారని నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండాలి, ఎన్నికలు జరగాలి, ఎన్నికలు అయిన తర్వాత కూడా రాష్ట్రంలో ప్రశాంతత కావాలి అంటే ఆ చీఫ్ సెక్రటరీ గారు తప్పు పట్టినట్టు లెక్క అవుతుంది. ఇప్పుడు వైసీపీ ఏం మాట్లాడినా అంటే ఒకటి చీఫ్ సెక్రటరీని కూడా మార్చి ఉంటే బాగుండేది అంటారా రఘురామ్ గారు? ఏమండి, చీఫ్ సెక్రటరీ కాదు, వాళ్ళు చీఫ్ సెక్రటరీని తప్పు పట్టాల్సిన పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు కదా. వైసీపీ ఆ పని చేస్తుంది, మేము చేయట్లా. మీ ఎవరిని తప్పు పట్టలా. అల్లర్లు జరగకూడదు, ప్రశాంతంగా పోలింగ్ జరగాలి, పోలింగ్ అయిన తర్వాత అల్లర్లు జరగకూడదు, కౌంటింగ్ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కావాలని కోరుకునే మొదటి పార్టీ బీజేపీ. కాబట్టి మీరు కాసేపు ఎన్నికల కమిషన్ తిడతారు, కాసేపు బీజేపీని తిడతారు, కాసేపు చంద్రబాబు నాయుడు తిడతారు, కాసేపు పవన్ కళ్యాణ్ తిడతారు. ఇలా తిడితే ఉపయోగం లేదండి. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా ఘర్షణలు జరగకుండా, అలా జరగకుండా, మంటలు జరగకుండా చూడాల్సిన బాధ్యత. దాన్ని ప్రేరేపించింది ఎవరంటారు రఘురామ్ గారు? ఈ దాడులు జరగడానికి ప్రేరేపించింది ఎవరు? ఏ రాజకీయ నాయకులు అంటారు? కాదు, పార్టీల మీద కూడా ఉంది కదా, మన మీద కూడా ఉంది కదా బాధ్యత. పార్టీలు రెచ్చగొట్టే ధోరణి మాట్లాడద్దు, ప్రజలు రెచ్చగొట్టి మీరు పబ్బం గడుపుకోవద్దు దయచేసి. ఎవరు రెచ్చగొట్టారు? అయిపోయిన తర్వాత మీరు కక్షలో కార్యక్రమాలకు తావు ఇవ్వద్దు. ఎవరు రెచ్చగొట్టారంటున్నారా రఘురామ్ గారు? రెచ్చగొట్టారంటున్నారు ఎవరు? సో ఈ పార్టీలే కదా చేసేవి. ఇప్పుడు ఇంతవరకు మీరు ఒకటి వినండి, అసలు ఎక్కడి నుంచి వస్తుంది? తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇవంతా ఎక్కడి నుంచి వచ్చింది? కుళ్ళు, కార్పణ్యం, గొడవలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అది ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కలిసి కరచాలనం ఎప్పుడైనా చేసుకున్నారా? ఎప్పుడైనా కలిసి కళ్ళలో కలిపెట్టి చూసి షేకాండ్ ఇచ్చి ఒక పక్కన ఫోటో ఉందా? లేదు. అది కిందకి వెళ్ళండి, కిందకి వెళ్తే పైగా రెచ్చగొట్టే మాటలు మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడతారు. మరి ప్రతిపక్షాన్ని తొక్కుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, అధికార పక్షం ఎర్రవీగుతుంది కాబట్టి ప్రతిపక్షం మాట్లాడుతుంది. సో ఈ అల్లర్లకి ప్రధాన కారణము రాజకీయ పక్షాలకి అంట కాగినటువంటి అధికారులు, అది కూడా ఈ అధికార ప్రతిపక్షాలు. వీటిని ప్రోత్సహించింది వీళ్ళు. ఎన్నికల కమిషన్ ని బీజేపీని తప్పుపడితే ఉపయోగం ఏంటంటే నాకు అర్థం కాదు. గురువు మంగళం మీద పడితే మీరు కొట్టుకుని మా మీద పెడితే ఉపయోగం ఏంది? ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. ఇది చాలా పొరపాటు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత
ఒక అధికారుల మీద ఉంది, మన మీద కూడా ఉంది. సమాజంలో మనం ఒక ప్రతిపక్ష పాత్ర లేదా అధికార పాత్ర పోషిస్తున్నప్పుడు ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత వరకు అధికార పక్షమే. సో ఒకటి రఘురామ్ గారు, ఏమన్నా మీ మీదే వస్తుంది, రఘురామ్ గారు జరిగితే మీ మీద వస్తుంది, అధికార పక్షం మీద వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. రఘురామ్ గారు, ఇప్పుడు ఈ రోజు సిట్ 150 పేజీల నివేదిక ఇచ్చింది. సో అందులో ఇంకా అంటే ఇందులో దీని వెనక ప్రేరేపించిన నాయకులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు కూడా ఉండే అవకాశం ఉందంటారా? ఇది ఇంతటితో కాదు, ఇంకా పెద్ద స్థాయి నాయకులు కూడా ఉండాలండి. యాక్చువల్ గా ఉంటుందేమో, మరి నివేదిక మనం చూడలేదు కాబట్టి తెలియదు, కానీ ఉండాలి. ఎవరు ఇప్పుడు ఉత్తిన జనం కొట్టుకోరు కదండి, ఎవరో ఒకళ్ళు వెనక నుంచి ప్రేరేపిస్తేనే కదా కొట్టుకునేది. రెచ్చగొడితేనే కదా రెచ్చిపోతారు. సో అల్లరి మూకలు రెచ్చగొట్టినప్పుడు నచ్చుతారు ఖచ్చితంగా. ఆ రెచ్చగొట్టకుండా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడు ఈ అల్లర్లు జరుగుతాయి. కేవలం అధికార నిర్లక్ష్యము అని అధికారులను మాత్రమే బలిపశువులు చెయ్యొద్దు. అధికారుల పాత్ర కూడా ఉంది కాబట్టి అల్లర్లు జరిగాయి, అది కూడా వాస్తవమే. తప్ప ఇరువైపులా తప్పు ఉన్నది ఇక్కడ. దీన్ని నివారించాల్సిన బాధ్యత మన మీదే ఉందంటారు. అదే కదా, అధికారులు వైసీపీ తోటి అంటగావుతున్నారనే మార్చారు కదా. ఇంకా ఇక్కడ అధికారుల తప్పిదం ఏముంటుంది? అధికారులు ఇక్కడ వైసీపీకి ఏం అంటగాగారనేది తెలుస్తుంది సార్. అది ఓకే. ఒకటి పురుషోత్తం రెడ్డి గారు, ఇందులో 2 ప్రధాన అంశాలు. ఒకటి పదే దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు, ఈ స్థాయిలో ఇంత గొడవలు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు దీపక్ రెడ్డి గారు చూపిస్తున్నారు ఫోన్లో. ఒక్క సెకండ్, పురుషోత్తం రెడ్డి గారు చెప్పే ముందు ఇది ఒకటి చూపించాలండి. ఏంటది? ఇది ఎస్పీ అనంతపూర్ కి నేను పెట్టిన కరెస్పాండెన్స్. ప్రతి అర్ధ గంటకి జరుగుతున్న ఇన్సిడెంట్, ప్రతి 20 నిమిషాలకు జరుగుతున్న ఇన్సిడెంట్ నేను అప్పటికప్పుడు అప్డేట్ చేసి పెడతా ఉన్నాను. దాడులు చేస్తున్నారు, దెబ్బలు తగిలి మనుషులందరికీ, కార్లు ఇది ఒక్కొక్కరు కొట్టించుకో, ప్రతి అర్ధ గంటకు ఒక్కొక్కటి నేను అప్డేట్ చేస్తా ఉన్నాను. ఎవరికి? ఎస్పీ గారికి, డిఐజీ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ స్పెషల్ రిటర్నింగ్ ఆఫీసర్ కి, నలుగురికి అప్డేట్ చేస్తూ రుజువులు కూడా ఉన్నాయి. సో దాడులు చేసింది ఎవరు? సో యాక్షన్ ఎందుకు ఆ పాయింట్ లో తీసుకోలేదు? ఈ రోజు పెద్దారెడ్డి భయపడి ఎందుకు దాంకున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ ని చూసి? ఆ రోజు ఎందుకు ఆ విధంగా స్వైర విహారం చేశాడు అంటే క్లియర్ కట్ ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు వాళ్ళతో కలిసి ఉండేరు, వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ లేదు అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. రెండోది, ఇప్పుడే మన బీజేపీ సోదరుడు చెప్పాడు ఒకరొకరు పార్టీలు చూసుకోవటం అని అన్నారు. వారికి తెలియదు హౌస్ లోపల ఏ విధంగా వాళ్ళు మాట్లాడినారో. నేను లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాను. 3 క్యాపిటల్ బిల్ అప్పుడు చెప్పలేము అటువంటి బూతులు తెలుగు భాషలో ఉన్నాయని చెప్పి నాకు ఆ రోజు తెలిసి వచ్చింది. సో ఎన్నిసార్లు 4 సార్లు మా మీదకి దాడి వచ్చి ఒకరొకరు రోడ్ల మీద కొట్టుకునే పరిస్థితులు తీసుకొని వచ్చినారు. కనీసం డిన్నర్ కి ఇంటికి వస్తారంటే గంట ముందు ఫోన్ చేసి మీరు పోవద్దు అని చెప్పి అటువంటి నీచానికి దిగజారిన మనస్తత్వం ఉండే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. సో సమస్య ఉండేది అటు సైడ్ నుంచి గానీ ఇటు సైడ్ నుంచి లేదు. కనీసం దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు మీ పార్టీ వర్షం మీరు చెప్పుకుంటుంటారు, పరిస్థితికి తీసుకొని వచ్చిన రాజకీయాన్ని వాళ్ళు అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. రైట్. ఒకటి పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళాడని తప్పుపడుతున్నారు, అది కరెక్ట్ అయిన పద్ధతేనా? బేసిక్ గా ఒకటి మనం యాక్సెప్ట్ చేసింది ఏంటంటే 2 పార్టీల అధినేతలు ఖచ్చితంగా స్పందించి ఇటు వాడికి దూరంగా ఉండండి, ఎవరైనా మా పార్టీ మీరు కానీ ఎంకరేజ్ చేశారంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని సెల్ఫ్ గా ఇద్దరు ప్రకటించుంటే బాగుండేది. అది ఓకే. కానీ దీపక్ రెడ్డి గారితో నేను చిన్నగా విభేదించే అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఎన్నికలతో ముడిపడినటువంటి అంశాలు రివ్యూ చేయడానికి అధికారం లేదు. ఎన్నికలతో సంబంధం లేని అంశాలతో రివ్యూ చేయొచ్చు తప్ప, ఇప్పుడు ఉదాహరణ కేబినెట్ తెలంగాణ అయింది, ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం ఎన్నికలతో రివ్యూతో ముడిపడి ఉన్న అంశాలు కదా. ఇప్పుడు ఎలక్షన్ గొడవల తర్వాత కానీ ఏం చేసిన ముఖ్యమంత్రి గారు రివ్యూ, హోంమంత్రి గారిని డీజీపీని పిలిచారనుకోండి, రేపు దీపక్ రెడ్డి గారు ఏమంటారు, ఏం చేసిన ముఖ్యమంత్రి మళ్ళీ డైరెక్షన్ ఇచ్చారంటారు. కాబట్టి ఈ సంక్లిష్టత వస్తుంది. కాబట్టి జగన్ గారు చంద్రబాబు గారు ఇద్దరు హుందాగా మీరు చెయ్యొద్దని నేను నమ్ముతున్నాను. పైనుంచి జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇది, కేవలం స్థానికంగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఘర్షణలే ఈ పరిస్థితికి మూలం అనేది గట్టిగా నమ్ముతున్నా. అది వాస్తవం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చాలా అంశాలు చూపించారు వాట్సాప్ లో, నేను పంపించాను. అసలు కడప జిల్లాలో నేను పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారు సతీమణి వచ్చి ఓటింగ్ వేసినప్పుడు ఎస్పీ గారు బందోబస్తు కోసం పులివెందులకు వెళ్ళి మైదుకూరులో గొడవ జరుగుతుందని తెలిసిన వెంటనే ఆయన సరాసరి సీన్ లోకి వెళ్ళిపోయినాడు. అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదు, వెళ్ళిపోయినాడు. అంటే ఎస్పీ స్థాయిలో అలా ఫర్మ్ గా ఉంటే ఏమీ జరగదు, భయం ఉంటుంది. అదే పోలీసులు, అదే కడప కదా. ఒక ఎస్పీ వ్యవహార శైలిలో మార్పు వస్తే అంత మార్పు వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఎందుకు మనం కోరుతున్నాం అంటే, ఇప్పుడు మీరు రవిచంద్రారెడ్డి గారిని దీపక్ రెడ్డి గారిని గురించి 365 రోజులు డిబేట్ పెట్టండి, ఇద్దరి మీద ఏకాభిప్రాయం రాదు, ప్రసక్తే లేదు. కాబట్టి ఎట్లా వస్తుంది?
కాబట్టి ఇంక వాళ్ళ నుంచి మనం ఆశించలేం. ఇప్పుడు ఎవరికి వాళ్ళకున్న ఆధారాలు చూపిస్తారు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చూపించారు, మళ్ళీ మైక్ ఇస్తే రవిచంద్రారెడ్డి గారు చంద్రబాబు గారు ఏం తప్పులు చేశారని ఆయన చూపిస్తాడు. ఈయనతో ఏకాభిప్రాయం తేలం. ఇప్పుడు ఆశించలేం. ఈ గొడవలు ఇద్దరి మీద ఏకాభిప్రాయం తెచ్చి మంచి వాతావరణం సృష్టించడం మన వల్ల కాదు, అది అయ్యే పని కాదు. అందువల్ల మన చేతిలో ఉన్నది వ్యవస్థలు కాబట్టి వ్యవస్థలన్నా కొంచెం సీరియస్ గా ఒక కడప ఎస్పీ లాగా, ఇప్పుడు పల్నాడు ఎస్పీ లాగా ఫర్మ్ గా వ్యవహరిస్తే గొడవలు జరగకుండా ఆగిపోతాయి. ఆడి వరకు అది మాత్రం మనం కోరుకుంటాం, అది ఆశిస్తున్నాం. ఖచ్చితంగా సిట్టు మాత్రం దీని వెనకాల రాజకీయ నాయకులు ప్రేరేపితం ఉంది. ఎవరు కార్యకర్తలు కానీ సరదా కాదు కదా, పోయి కొట్టుకొని సావాలని ఎవరు అనుకుంటారు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఏదో ఒక స్థాయిలో ప్రేరేపించి ప్లాన్ చేసి పంపిస్తేనే ఇట్లాంటి జరుగుతాయి తప్ప వాళ్ళు పిచ్చెక్కి ఊరు కొట్టుకోరు. వాళ్ళు ఎవరు సిట్ ఖచ్చితంగా తేల్చాలి. అదేవిధంగా వాళ్ళకి సహకరించిన పోలీస్ అధికారులు ఎవరు, ఈ రెండు మాత్రం సిట్ తేలిస్తేనే ఈ విచారణకు ఒక అర్థం ఉంటుంది. పురుషోత్తం రెడ్డి గారు, ఇది మొదటిసారి అంటారా ఇలాంటి గొడవలు జరగడం? గతంలో కూడా జరిగిందంటారా? రూపాలు మారుతాయి. అంటే మనకు ఎప్పుడు కూడా ఎలక్షన్ రోజు ఎక్కువ గొడవలు జరుగుతాయి. సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ రోజు చాలా గొడవలు జరిగాయి. ఎలక్షన్ తర్వాత ప్రశాంతంగా ఎవరు పాటుకోలు ఉంటారు. ఎలక్షన్ తర్వాత జరగడం అనేది ఇక్కడ కొంచెం ఆందోళన కలిగించే అంశం. ఎలక్షన్ రోజు గొడవ జరగడం, ఎలక్షన్ ముందు కొట్టుకోవడం అనేది అక్కడక్కడ ఉన్న వైరుధ్యాలతో జరుగుతూ ఉండొచ్చు. కానీ ఎలక్షన్ తర్వాత ఇట్లాంటి సంఘటనలు మనం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎలక్షన్ ముందు ఇంతకన్నా పెద్ద జరిగినాయి. కాల్పుల వరకు పోయినాయి, మర్డర్ల వరకు, చనిపోవడం వరకు పోయినాయి. అదేవిధంగా రీపోలింగ్ ఎన్ని జరిగినాయి. ఈసారి రీపోలింగ్ కూడా జరగలేదు కదా. రీపోలింగ్ పైన పెద్దగా పార్టీలు పెద్ద గొడవ చేసి చాలా తక్కువ కంప్లైంట్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గొడవలు ఎలక్షన్ తర్వాత జరగడం ఇదే ఫస్ట్ టైం. ఎలక్షన్ ముందు ఇంతకన్నా పెద్ద ఘటనలు చాలా జరిగినాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయో అనేది మాత్రం సీరియస్ గా పోలీస్ వ్యవస్థ ఆలోచించాలి. కానీ ఇప్పటికీ ఇంటెలిజెన్స్ ఇస్తూనే ఉంది అక్కడక్కడ జిల్లాలో. ఈ జిల్లాలోకి వస్తా పోలింగ్ కౌంటింగ్ తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది అనే విధంగా ఏంటి? నాకు ఆశ్చర్యం వేసింది. పోలింగ్ తర్వాత గొడవలు జరిగే అవకాశం ఎవరినడికి దానికి ఇంటెలిజెన్స్ కావాలా? పోలీసు గొడవలు జరుగుతాయని అందరికీ తెలుసు. పాయింట్ ఏంటంటే చంద్రగిరిలో నేను ఘటన చెప్పిన ఒక చోట అభ్యర్థిని కారు గాలి చేసినారు, ఇల్లు కూల్ చేసినారు. ఆడ ఎస్పీ పోయినాడు. 20 గంటల తర్వాత నాని గారిపై దాడి జరిగింది. ఈ 20 గంటల్లో చర్యలు తీసుకోవడమే గొప్పతనం. అది చేయకుండా మళ్ళీ ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరించారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంటెలిజెన్స్ ఏంది, మీరైనా నేను ఎవరైనా హెచ్చరిస్తాం అంటే ఇంటెలిజెన్స్ చేయాల్సిందంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అయినా పోలీస్ వ్యవస్థ చేయాల్సింది. ఇప్పుడు జరిగిన గొడవలు ఏ రాజకీయ నాయకుడు ప్రేరేపించాడు, వాళ్ళకి ఏ స్థాయి అధికారులు కోఆపరేట్, ఈ రెండు చేయాలి. ఈ రెండు కానీ ఎలక్షన్ లోపల చేస్తే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అది పెద్ద సమస్య కాదు మనసుంటే. అది చేయకుండా మిగతా ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని గొడవలు ఎన్ని చేసినా ఏం లాభం చెప్పండి? ఈ రెండు తేల్చమన్నాడు ఫస్ట్ సిట్ని. అది తేల్చుకుని ఏం చేసి తేల్చలేదని నేను అన్నాను. వాళ్ళు 500 రిపోర్ట్లు ఏముంది మనకు తెలియదు, నిందలు వేయలేము. కానీ ఇది తేల్చకుండా మాత్రం సమస్య పరిష్కారం జరగదు. మళ్ళీ 4వ తేదీ ఏదో రూపంలో జరిగే అవకాశాలు ఉంటాయి. రైట్. చివరిగా రవిచంద్ర గారు ఒక విషయం చెప్పండి. ఈ నివేదికలో చూస్తే ఖచ్చితంగా కొంతమంది అంటే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కొంతమంది మేజర్ అగ్రనేతల పేర్లు కూడా ఉండే అవకాశం కనబడుతుంది. మరికొంతమంది సీనియర్ నాయకుల పైన కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందనేది తెలుస్తూ ఉంది. వైసీపీ ఎలా చూస్తుంది ఈ రిపోర్టును? సో మనకేం సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడ మా పార్టీ నేతలు ఏం లేరు, సో మొత్తం టీడీపీకే సంబంధం, టీడీపీ కార్యకర్తలు బయటకు వచ్చారు తప్ప మాకు పెద్ద ఇబ్బంది లేదు అనే పరిస్థితిలో ఉన్నారా మీరు? కాన్ఫిడెన్స్ ఉన్నారా? ఎవరు ఉంటే వాళ్ళ పేర్లన్నీ బహిర్గతం చేయడం ఖచ్చితంగా అవసరమే సార్. ఎవరైనా సరే అంత పారదర్శకంగా మేము దర్యాప్తు ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈసీ చెప్పడం ఏమని చెప్పిందంటే ఈ సిట్కి సంబంధించి కూడా నివేదిక ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, ఈ కోడ్ ఎత్తివేసే లోపల దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు అయిపోవాలని చెప్పడం మంచి పరిణామం. ఎందుకంటే కోడ్ ఎత్తేసే లోపల అంటే ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, మాజీ గవర్నమెంట్ ఇట్లా అనుకోకుండా ఖచ్చితంగా కూడా కోడ్ ఎత్తివేసే లోపల దీనికి పరిష్కారం కావాలి, ఈ దర్యాప్తు పూర్తి కావాలని చెప్పడం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. తర్వాత పెద్దారెడ్డి గారి ఇంట్లో ఆ సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, పోలీసుల చర్య ఏదైతుందో ఆ విజువల్స్ అన్ని బయటకు రావడం కూడా మనం చూసాం. ఎందుకు వచ్చింది ఇలాంటి వాతావరణం? ఆ తర్వాత చంద్రగిరికి సంబంధించిన సంఘటన గురించి పురుషోత్తం రెడ్డి గారు చెప్తే నాకు లోతు తెలిసింది. అంతకు ముందు రోజు ఏదైతే చర్యలు జరిగినాయో, కారు తగలబెట్టడం, మనుషుల మీద దాడి చేయడం, ఇలాంటి జరిగిన తర్వాత 20 గంటల తర్వాత పులివర్తి నాని మీద దాడి జరగడం అనేది అది రిటాలియేషన్ అంటా. నేను ఎవరు చేసినా తప్పే, ఎవరు చేయాల్సిన అవసరమే లేదు. అంతేకాదు ఈసారి ఒక విషయం లేట్ గా నిద్ర లేచినా గానీ ఇంటెలిజెన్స్ ఒక మాట మాత్రం బాగా చెప్పింది. కౌంటింగ్ తర్వాత 15 రోజుల పాటు హింసలు చెలరేగే అవకాశం ఉంది. 15 రోజులు అవసరం లేదు సార్. ఇంకా కౌంటింగ్ జరిగి మెజారిటీలో వస్తున్నాయని తెలియంగానే అధికారంలోకి వస్తున్న పక్షం ఏదైతే రిటాలియేషన్ కు పూనుకునే అవకాశం ఉంటుందో అలాంటి జరగకుండా నిరోధించాలనే చర్య ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ ఏదైతే చెప్పిందో దాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా కూడా 15 రోజులు సెన్సిటివ్ గానే ఉండాలి. ముఖ్యంగా సెన్సిటివ్ జోన్స్ లో ఎక్కడైతే అల్లర్లకు ఆస్కారం ఉందో, కౌంటింగ్ లో మెజారిటీలు లేకపోతే భారీగా గెలుపులు ఏవైతే ఉంటాయో వాటిని చూసి కుళ్ళుకొని ఓడిపోయిన పక్షం దాడి చేయొచ్చు, గెలిచామనే సంతోషంలో అనుచరులు సార్, నాయకులు ఎక్కడా కూడా
ప్రవోక్ చేయకపోయినా సాధారణంగా కార్యకర్తల మీద నాయకులు ఆధారపడతారు. కానీ చాలా సార్లు కార్యకర్తలు మా వెనక మా నాయకుడు ఉన్నాడని అత్యుత్సాహంతో కార్యకర్తలు 4 అడుగులు ముందుకు వేసి దాడులకి మొదలు పెడతారు సార్. ఇది మేము ప్రత్యక్షంగా అనేక సార్లు అన్ని దగ్గరలో గమనిస్తున్న అంశం. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఈ కార్యకర్తలు చేసిన తప్పుతో ఈ కార్యకర్తలు ని కాపాడుకోవాల్సిన నాయకుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా అతను కూడా రంగంలోకి దిగుతాడు. వీటన్నింటినీ అరికట్టగలిగేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా ఇందాక చెప్పారు పురుషోత్తం రెడ్డి గారు. ఒక ఎస్పీ పూర్తిగా నట్టు బోల్టు టైట్ చేసి పూర్తిగా కరాఖండిగా చర్యలు తీసుకొని, ఇదిగో ఈ ఎస్పీ ఇక్కడ ఉన్నాడు, ఈ కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు, వీళ్ళ పరివిలో తోకాడిస్తే తోక కట్ చేస్తారన్న భయం పెడితే ఖచ్చితంగా అసాంఘిక శక్తులకి ఆస్కారం ఉండదు. వందలు వేల కొద్ది రాళ్లు పోగేసుకునే అవకాశం ఉండదు. తగలబెట్టడాలు మరి ఘర్షణలకి అవకాశం ఉండదు. భయం ఉంటుంది సార్, వెన్నులో భయం ఉంటుంది. నా వెనక నాయకుడు తర్వాత సంగతి, ముందు పోలీసు వాళ్ళు ఎత్తుకుపోయి తోముతారని భయం ఉంటుంది. ఆ భయం కల్పించడమే పోలీస్ వ్యవస్థ చేయాల్సింది సార్. పోలీస్ అంటే ఆ కాకి డ్రెస్ చూస్తే ఉండే భయం, వాళ్ళు తీసుకున్న చర్యల తర్వాత ఆ భయమే సమాజంలో సగం అరాచక శక్తుల్ని నిర్మూలిస్తా ఉంది, అదుపులో వస్తుంది. పోలీసులే రవిచంద్ర గారు ఒక పాయింట్ ఇక్కడ. రవిచంద్ర గారు, వైసీపీ ఈ సిట్టు విచారణ ఇది పారదర్శకంగా జరుగుతుంది అని అనుకుంటున్నారా మీరు, మీ పార్టీ? సార్ వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో దాన్ని బట్టి నిర్ధారించాలి, కానీ ప్రాథమికంగా వాళ్ళంటే మాకు నమ్మకం లేదని అయితే మేము చెప్పలేం. అంతేనా? రైట్. ఖచ్చితంగా పారదర్శకంగానే దర్యాప్తు జరగాలి. ఖచ్చితంగా కల్ప్రిట్స్ ఎవరైనా కూడా బుక్ చేయాలని మా కోరిక. ఇక్కడ వివక్ష ఉండకూడదు, పై నుంచి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అనేది మా ఆలోచన. నేను అదే అంటున్నా, అలా ఏమైనా అనిపిస్తుందా అని, ఏమైనా మీకు తేడాగా ఏమైనా అనిపిస్తుందా ఏంటి విచారణ? ఇప్పటి వరకు చర్యలు ఇంకా జరగలేదు, పేర్లు ఇంకా రివీలే కాలేదు. దాన్ని బట్టి అప్పుడే ఊహలకి ఆస్కారం ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి రవిచంద్ర గారికి, అదేవిధంగా దీపక్ రెడ్డి గారికి, రఘురామ్ గారికి, అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి సిట్ విచారణకు సంబంధించి ఏదైతే ఉందో కొనసాగుతుంది. ముఖ్యంగా 150 పేజీల నివేదిక అయితే డీజీపీకి ఇచ్చారు. మరి సిఈసీకి అయితే నివేదిక ఇవ్వబోతున్నారు. మరి అందులో ఎవరున్నారు ఏంటి, మరి ఆ రిపోర్ట్లో ఎంతమంది పేర్లు చేర్చారు, మరి ఏదైతే వైసీపీ చెప్తుందో పారదర్శకంగా జరగాలి ఒక సిట్ విచారణ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి నిజంగా ఎంతవరకు ఏం జరగబోతుంది, ఇంకా ఎవరెవరి పేర్లు ఉండబోతున్నది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరు ప్రణం.